మనకి రేపు 31st నుంచి ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్ జరగబోతోంది కదా. అయితే మరి ఈ టెస్ట్ ముందు చూసుకుంటే ఇటువైపు ఇంగ్లాండ్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ని డ్రా అయినా చేసి లేదు అంటే మనమన్నా గెలిచి సిరీస్ గెలిచేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటే, ఇటువైపు ఇండియా వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ మనం గెలిచి సిరీస్ని సమ్మన్ చేయాలని చూస్తూ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అయిన స్టూవర్ట్ బ్రాడ్ కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. అదేంటంటే అతను ఇద్దరు ప్లేయర్స్ గురించి చెప్తా ఉన్నాడు. సో ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు? బ్రైడన్ కార్స్ అలాగే జోఫ్రా ఆర్చర్కి రెస్ట్ ఇచ్చేసి అతని ప్లేస్లో మరి అట్కిన్సన్ తీసుకురామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంది భయ్య, జోఫ్రా ఆర్చర్ని ఎలా తీసేస్తారో అని నువ్వు అనొచ్చు. దాని గురించి చెప్తా నేను. ఇక్కడ బ్రాడ్ అంటే ఏంటంటే ఇటువైపు జోఫ్రా ఆర్చర్ మీద కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది, అందుకని చెప్పేసి అతనికి రెస్ట్ ఇచ్చేసేయండి. సో ఇంకో పక్కన చూసుకుంటే అట్కిన్సన్కి ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ లోడ్ లేదు, అందుకని చెప్పేసి అతన్ని లోపల తీసుకురండి. దాంతోపాటు ఇప్పటి వరకు మరి అట్కిన్సన్ ఎటువంటి గట్టి ప్రత్యర్థిని అతను ఎదుర్కొందో లేదు. సో మరి ఇప్పుడు ఇండియా మీద కనుక ఆడాడు అనుకోండి, అతనికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందుకని చెప్పేసి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద జోఫ్రా ఆర్చర్ని పక్కన పెట్టేసి అట్కిన్సన్ని లోపల తీసుకురండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంకోటి ఏమన్నాడు, అటువైపు బ్రైడన్ కార్స్ చూస్తే అతను పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గానే ఉంది, కాదనట్లేదు. కానీ మరి 4th టెస్ట్ చివరిలో చూసుకుంటే అతను చాలా అలసిపోయినట్టు కనిపించాడు. సో అందుకని చెప్పేసి అతను పక్కన పెట్టేసి జోష్ టంగ్ ఉన్నాడు కదా, సో అతను తీసుకురమ్మంటున్నారు. సో జోష్ టంగ్ చూసుకుంటే మరి ఇండియా లోవర్ ఆర్డర్ మొత్తాన్ని కూడా కూల్ చేశాడు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అతనిలో ఉన్న టాలెంట్ రెండు వైపులు కూడా బాల్ని స్వింగ్ చేయగలుగుతాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరిని చేంజెస్ చేసేయండి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి మెయిన్ బౌలర్స్ ఇద్దరిని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకొస్తే 5th టెస్ట్లో మన వాళ్ళు ఈజీగా గెలిచేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.